ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 57వ వచనం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదవబడినటువంటి ఈ విలాపవాక్యముల గ్రంథం ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథం. ఈ విలాపవాక్యముల గ్రంథం క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరములో ఆయన రాశారు. ఇది రాయుటకు ముఖ్య కారణం ఏమిటి అని అడిగితే, యెరూషలేము పాడైపోతుంది. ఆ పాడైపోతున్న పట్టణమును చూచి ఏడుస్తూ విలపిస్తూ దేవుని పాదాల దగ్గర మొర్రపెట్టుచు ఈ గ్రంథాన్ని రాశారు. అసలు యెరూషలేము దేవుని పట్టణం కదా, దేవుని మందిరం ఉన్న స్థలం కదా, యాజకులు ఉన్న స్థలము కదా, బలిపీఠాలు కట్టుచున్న స్థలము కదా, ఆ పట్టణం ఎందుకు పాడైపోయింది అని అడిగితే ప్రవక్త అయిన ఇర్మియా గారే చెప్పారు. విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఓ మాట రాయబడి ఉంది. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను అని రాయబడి ఉంది. యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు వారు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకనగా ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పారు. పరిశుద్ధులుగా ఉండవలసిన వారు అపవిత్రులయ్యారు, పాపము చేశారు, దుష్కార్యములు చేశారు, దేవునికి విరోధముగా ప్రవర్తించారు. వారు దేవుని మాటలను వినలేదు. వారు చేసిన పాపమును బట్టి వాక్యంలో రాయబడి ఉంది, ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది అని ప్రవక్త అయిన ఇర్మియా గారు రాస్తూ ఉన్నారు. వారు చేసిన పాపమును బట్టే ఆ పట్టణము పాడైపోయింది. మరి ఇంకొక మాట, విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో మరి ఇంకొక మాట రాయబడి ఉంది. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను. ఆ పట్టణం పాడైపోవడానికి కారణం ఏమిటి అని అడిగితే, నియామక కూడికలకు ఎవరు రారు అనగా దేవుడు ఏ సమయంలో అయితే వారిని ఆరాధించమని చెప్పారో ఆ నియమింపబడినటువంటి పరిశుద్ధ దినమును వారు ఆచరించడం మానేశారు, పండుగలను ఆచరించడం మానేశారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. దేవుని మాట విననందువలన ఆ పట్టణం పాడైపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అలా పాడైపోయిన ఆ పట్టణమును చూచి ప్రవక్త అయిన ఇర్మియా గారు విలపించడం ప్రారంభించారు. ఏడుస్తూ రోదన చేస్తూ కన్నీరు కారుస్తూ దేవునికి మొర్రపెడుతూ ఉన్నారు. మనం చదివినటువంటి లేఖన భాగంలో అదే రాయబడి ఉంది. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం
57వ వచనములో, నేను నీకు మొరలిడిన దినమున. ఎప్పుడు ఈయన మొరపెట్టారు? పాడైపోతున్న పట్టణాన్ని చూచి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచన భాగంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఆనాడు ప్రవక్త అయిన ఇర్మియా గారు పాడైపోవచ్చున్న పట్టణమును చూచి ఆయన మొర్రపెట్టిన రీతిగా, కన్నీరు కార్చి విలపించిన రీతిగా ఈరోజు మన జీవితంలో కూడా పాడైపోవచ్చున్న కుటుంబమును గూర్చి, పాడైపోవచ్చున్న బిడల జీవితమును గూర్చి, పాడైపోవచ్చున్న చేతి పనులను గూర్చి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆరోగ్యపరంగా పాడైపోతున్న పరిస్థితులు, ఆర్థికంగా పాడైపోతున్న పరిస్థితులు, సంతోషం సమాధానం లేకుండా పాడైపోతున్న పరిస్థితులు. ఈ పాడైపోతున్న పరిస్థితులన్నిటిని చూచి ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఎంతకాలం అలా కాలం గడుపుతావు? ఇర్మియా ప్రవక్త ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాలి. విలపించేవారిగా ఉండాలి, కన్నీరు కార్చేవారిగా ఉండాలి, మొర్ర పెట్టేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు 2 పనులు చేస్తారు. ఈ వచనంలో ఇర్మియా ప్రవక్త గారు చెప్తున్నారు, నేను అలా మొర్ర పెట్టాను. మరి దేవుడు ఏం చేశారు? పాడైపోతున్న పరిస్థితులను చూచి ఇర్మియా ప్రవక్త దేవునికి మొర్ర పెట్టారు. మరి దేవుడు ఏం చేశారో ఇక్కడ రాయబడి ఉంది చూడండి. నీవు నా యొద్దకు వచ్చితివి. నెంబర్ 1, దేవుడు చేసిన పని ఏమిటి అని అడిగితే, 1, నీవు నా దగ్గరకు వచ్చావు. 2వ మాట, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గారు చేయవలసిన పని ఇర్మియా గారు చేస్తే, దేవుడు చేయవలసిన పని దేవుడు చేశారు. ఎక్కడైతే పాడైపోతున్న పరిస్థితులను గురించి ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడో, ఆ పాడైపోతున్న స్థలమును, ఆ పాడైపోతున్న దానిని బాగు చేయుట కొరకు దేవుడు దిగి వచ్చాడు. వచ్చిన దేవుడు భయపడుతున్న వ్యక్తితో, కలవరపడుతున్న వ్యక్తితో, కృంగిపోయిన వ్యక్తితో, కన్నీరు కారుస్తున్న వ్యక్తితో చెప్తున్నారు, భయపడకు, ధైర్యపరుస్తున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేనిని గూర్చైతే అది పాడైపోతుందని ఏడుస్తూ ఉన్నావో, ప్రభు ఈరోజు నీ కుటుంబం దగ్గరికి రాబోతున్నారు, నీ బిడ్డల జీవితంలోనికి రాబోతున్నారు. నీ కుటుంబంలో దేనిని బట్టి, భర్తను బట్టా, కుమారులను బట్టా, కుమార్తెలను బట్టా, దేనిని గూర్చైతే నువ్వు చింతపడుతూ ఏడుస్తూ ఉన్నావో, ప్రభు నీ దగ్గరికి రాబోతున్నారు. కష్టకాలములో బంధువులు చేయి విడిచిపెట్టవచ్చు, స్నేహితులు చేయి విడిచిపెట్టవచ్చు. నీవు ఆరాధించే దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నీతో ఉండే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీవున్న పరిస్థితులలోనికి ఆయన వచ్చే దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, శద్రకు, మేషకు, అబేద్నెగో కష్టకాలములో వారు అగ్నిగుండములో పడవేయబడినప్పుడు వారి కంటే ముందుగా ఆయనే వెళ్ళాడు. మన దేవుడు మనతో ఉండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనతో ఉన్న దేవుడు మనలను ధైర్యపరిచే దేవుడు, భయపడకొని చెప్పే దేవుడు. స్వార్థ ప్రకటించుట ద్వారా ఒకనాడు అపోస్తుడైన యోహాను గారిని పట్టుకున్నారు, పద్మాసు దీవులో విడిచిపెట్టారు. ఒంటరివాడిగా ఉన్నాడు, ఏడుస్తూ విలపిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తున్నటువంటి యోహాను గారి వెనుక ప్రభు ప్రత్యక్షమయ్యారు. ప్రభు ఆయనతో మాట్లాడారు, యోహాను భయపడకుమో, భయపడకుమో, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని గాని యుగ యుగములో సజీవుడను. ధైర్యం తెచ్చుకోమని దేవుడు ఆయన తన కుడి చేతిని యోహాను మీద ఉంచి యోహానును ధైర్యపరిచారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుతున్న నీ జీవితంలో దేవుడు ధైర్యాన్ని కలుగజేస్తారు. ఆయన ధైర్యపరచాలన్నా, ఆయన నీతో ఉండాలన్నా, ఇర్మియా ప్రవక్త వలె మనం కూడా దేవునికి మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు కార్చుదాం. పాడైపోతున్న ప్రతి దానిని ప్రభు మీ జీవితంలో బాగు చేసి సంపూర్ణమైన సంతోషమును కలుగ చేయును గాక. అలా ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేయనట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి,
కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. పాడైపోతున్న పట్టణాలను చూచి ఇర్మియా ప్రవక్త విలపించిన రీతిగా అయా నీ బిడ్డల జీవితాలలో ఏ విషయంలో అయితే వారు పాడైపోతూ బలహీనులయ్యి కృంగిన పరిస్థితుల్లో ఉన్నారో దేవా వారిని బలపరచండి అయా, సహాయం చేయండి అయ్యా, ధైర్యపరచండి అయ్యా. నీ కార్యములను మీరు జరిగించండి అయ్యా. అద్భుతమైన కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. దుఃఖము కన్నీరు తుడిచివేయబడునుగాక. వారి తలల మీద నిత్య సంతోషముండునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన.